అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాల పెన్షన్ మరియు 28 ఇతర కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణకు ఉత్తర్వులు జారీ చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 50 సంవత్సరాల పెన్షన్ను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి తీసుకురావడం జరిగింది. 50 సంవత్సరాల పెన్షన్ ద్వారా 50 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులందరికీ లబ్ధి చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి రాష్ట్రంలోనూ లేని విధంగా 50 సంవత్సరాల పెన్షన్ను తీసుకురాబోతుంది కూటమి ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 50 సంవత్సరాలకే పెన్షన్ను అందించనుంది. అంతేకాకుండా 28 ఇతర కేటగిరీలకు కూడా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది. 28 కేటగిరీలు ఏవి అంటే ముఖ్యంగా చేతి వృత్తుల వారి పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, దివ్యాంగ పెన్షను, అలాగే వితంతు పెన్షను, ట్రాన్స్జెండర్ల పెన్షను, ఇలా 28 కేటగిరీల్లో పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపడతారు, ఏ డాక్యుమెంట్స్ను మనం సిద్ధం చేసుకొని ఉండాలి, ఏ తేదీన మనకు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది, ఎప్పటి నుంచి డబ్బుల్ని అందజేయడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసుకుందాము. అలాగే మనకు పెన్షన్కు తీసుకోవడానికి అర్హత ఉందా లేదా అని అయితే చెక్ చేసుకునే విధానాన్ని కూడా తెలుసుకుందాము. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాగే 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. 50 సంవత్సరాల పెన్షన్కు విధి విధానాలను కూడా రూపొందించబోతున్నారండి. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారు. అయితే కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి. అర్హతలు ఏంటి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, అలాగే ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి. మీ అడ్రస్ ఏదైతే మీ సచివాలయం ఏదైతే ఉంటుందో ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఇచ్చారో ఆ స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. అభ్యర్థి ఎవరైతే 50 సంవత్సరాల నుండి అప్లికేషన్ పెట్టుకుంటాడో అతనికి ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. రేషన్ కార్డులో ఇంకా చాలామంది ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోలేదండి. ఎవరైతే పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. రేషన్ కార్డుకి సంబంధించి మీ రేషన్ దుకాణానికి వెళ్ళి ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే అక్కడ బయోమెట్రిక్స్ తీసుకొని మీకు ఈ పెన్షన్కి సంబంధించిన ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోండి. లేదా సచివాలయంలోకి వెళ్ళి అక్కడ మీరు సచివాలయ ఉద్యోగులను కలిసినప్పటికీ వాళ్ళు కూడా మీకు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్లు రావాలంటే ఈకేవైసీ ఖచ్చితంగా పూర్తి అయి ఉండాలండి. ఇక 50 సంవత్సరాల పెన్షన్ పొందాలి అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దాము. ఈ 50 సంవత్సరాల పెన్షన్ పొందాలి అంటే మనకు ముఖ్యంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్టు, ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల ఆదాయం నెలకు మరియు పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల ఆదాయం నెలకు. అంటే మనకు సంవత్సర ఆదాయం వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్లో సంవత్సర ఆదాయం 1,20,000 ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 1,44,000 ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇది దృష్టిలో పెట్టుకోండి. మీరు పెన్షన్కి అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,20,000 లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 1,44,000 ఉండాలి. అప్పుడే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ సాటిస్ఫై అయ్యి మీకు పెన్షన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అది ఆదాయంకు సంబంధించింది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి. మీరు ఇంతకుముందు ఆధార్లో చేంజ్ చేసుకోలేదు, ఏజ్కి సంబంధించి ఏ చేంజెస్ చేసుకోలేదు అని నిర్ధారణ చేసుకోవడానికి ప్రభుత్వానికి ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే కరెంటు బిల్లు వచ్చేసి 6 నెలల కరెంటు బిల్లు యొక్క సరాసరిని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 6 నెలల కరెంటు బిల్లు యొక్క స్టేట్మెంట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకోండి. అలాగే 2 ఫోటోలని, మీ ఆధార్కు లింక్ అయిన ఫోన్ నంబర్ను జాగ్రత్తగా సెట్ చేసుకొని అన్ని రెడీగా ఉంచుకున్నట్టయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోందంటే
ఆగస్టు నెల చివరి వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. అయితే దీన్ని ప్రాసెస్ చేసి అక్టోబర్ 1కి అంతా అప్లికేషన్లను ప్రాసెస్ చేసి అన్ని సక్రమంగా ఉన్నట్టయితే అర్హత కలిగి ఉన్న వాళ్ళకు అక్టోబర్ 1కి అంతా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి పెన్షన్లను అయితే అందజేయడం జరుగుతుంది. మొదటగా మనకు వితంతు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందండి. వితంతు పెన్షన్లు వచ్చేసి మనకు భర్త చనిపోయినట్టే అయితే ఇచ్చే పెన్షన్లను వితంతు పెన్షన్లు అంటారు. ఈ వితంతు పెన్షన్లకు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, భర్త యొక్క ఆధార్ కార్డు, అలాగే పెన్షన్దారు ఎవరైతే అప్లై చేసుకుంటుందో ఆమె యొక్క ఆధార్ కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని సచివాలయంలో అప్లికేషన్తో పాటు ఇచ్చినట్టయితే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అయితే పెన్షన్లకు మొదటగా వితంతు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. తర్వాత మిగిలిన కేటగిరీలైన వృద్ధాప్య పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, దివ్యాంగ పెన్షను, తర్వాత చేతి వృత్తుల వారి పెన్షన్, ఈ పెన్షన్లకు అవకాశం కల్పించడం జరుగుతుంది. తర్వాత మనకు చివరిలో 50 సంవత్సరాల పెన్షన్కు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. దాదాపుగా 27,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కేటాయించడం జరిగింది. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 27,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలోనే కేటాయించారు. ఈ సంవత్సరంలోనే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుంది. అయితే పెన్షన్లకు అప్లికేషన్లు స్వీకరణ చేపట్టక ముందు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉందా లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే గూగుల్లో మీరు ఏపీ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని కొట్టినట్టయితే మొదటగా వెబ్సైట్ ఏదైతే వస్తుందో ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్లో మీరు మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసి సంవత్సరం వచ్చేసి 2026, 2027 సెలెక్ట్ చేసుకొని కేటగిరీ వచ్చేసి జనరల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఈ జనరల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొట్టినట్టయితే మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ ద్వారా మీరు స్క్రీన్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ మీకు 7 పాయింట్లు ఉంటాయండి. అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అంటారు కదా. ఆ 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు సాటిస్ఫైడ్ అయితేనే మీకు డబ్బులు రావడానికి, పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. 7 పాయింట్లు అయితే ఉంటాయి. అన్నిటి సాటిస్ఫైడ్గా ఉండాలి. ఏ ఒక్కటి అన్సాటిస్ఫైడ్గా ఉన్నా కూడా మీకు పెన్షన్కు అనుమతి లభించదు, పెన్షన్కు డబ్బులు అయితే రావు. కాబట్టి అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోండి. అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉంటే మాత్రమే మీకు ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది. మీకు ఈ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. జనరల్ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక ఈ కేటగిరీలో ఏమేమి ఉంటాయి అంటే ముఖ్యంగా ఈ 3 ఎకరాల మాగాని అంతకన్నా తక్కువ ఉండాలండి. 10 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో భూమి 1000 చదరపడుగుల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇంట్లో ఎవరు ఆదాయపు పన్ను అనేది కడుతూ ఉండకూడదు. అలాగే ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. అలాగే కరెంటు బిల్లు వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. ఇంటి అవసరాల కోసం కారు ఉండకూడదు. అంటే ప్రైవేట్గా కార్ అనేది ఉండకూడదు. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగిలిన ఏ 4 వీలర్కు మినహాయింపు అయితే లేదండి. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఎల్లో బోర్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది, మిగిలిన వాళ్ళకి ఇవ్వవు. ఇంతకుముందు నేను చెప్పాను కదా 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోండి అని. ఈ 50 సంవత్సరాల పెన్షన్కు అప్లై చేసుకునే వాళ్ళకు ఇద్దరు ఉన్నట్లయితే ఇంట్లో ఇద్దరికి ఇవ్వరండి, కేవలం ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 50 సంవత్సరాల నుండి ఇంట్లో ఇద్దరు ఉన్నట్టయితే, భార్య భర్త ఉన్నట్టయితే కేవలం ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఒకరు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.